సీనియర్ ఐఏఎస్తో కార్పొరేట్ వ్యక్తి డీల్, ₹1.5 కోటి అడ్వాన్స్, పైసలు అడిగితే బొక్కలో పెట్టిస్తా. వాళ్ళది నడుస్తున్నది రాజ్యం. సీనియర్ ఐఏఎస్ అట. ఏందంటే పని పూర్తి కాకపోవడంతో తిరిగి ఇవ్వాలని సదరి వ్యక్తి ఒత్తిడి, బెదిరింపులకు దిగిన సీనియర్ బ్యూరోక్రాట్. ఏమో రూపాయి కాదు, ₹2 కాదు, ₹1.5 కోటి. అమ్మాయి పైసలా పెంకాసులా? మరి వీళ్ళ మీద చర్యలేవి? ప్రభుత్వం కూడా ఒకసారి ఇటువంటి జరిగినప్పుడు విచారణ జరిపి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా ఉండి వీళ్ళు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొని వస్తారు. నార్త్ ఇండియాకు చెందిన కార్పొరేట్ వ్యక్తితో పని నిమిత్తం డీల్ చేసుకున్న ఒక ఐఏఎస్ అధికారి దానిని పూర్తి చేయకపోగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినందుకు బెదిరింపులకు దిగాడు. డబ్బులు అడిగితే కేసులు పెట్టించి జైలుకు పంపుతానని ధమ్కి ఇచ్చారు. దీంతో లబోదిబోమంటూ బాధిత కార్పొరేట్ వ్యక్తి తన సన్నిహితులకు విషయం చెప్పారు. వారంతా ఏకమై గుజరాత్ వ్యాపారుల లాబీని రంగంలోకి దింపే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన సీనియర్ ఐఏఎస్ విషయం మరింత లాగితే అసలుకే ఎసరు వస్తుందని భావించి సగం డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై ప్రస్తుతం సెక్రటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. లాస్ట్కు 10 కోట్లకు కుదిరిన డీల్. అయితే వీళ్ళు ఒక డీల్ పెట్టుకున్నారు. ఆ వ్యక్తి వచ్చి ఈయనతో డీల్ కుదుర్చుకుంటే ఏంది, మొత్తం ఎంత? 10 కోట్ల డీల్. 10 కోట్ల డీల్ల ₹1.5 ఇచ్చిండి ఈయన. ₹1.5 ఇస్తే పని కాలే. పని కాకపోతే మరి పైసలు రిటర్న్ ఇవ్వాలి కదా. పైసలు రిటర్న్ ఇవ్వకపోగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బొక్కలేపిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఐఏఎస్ అధికారి. అంటే దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఇటువంటివి ఇంకా పెరగకుండా ఆలోచన చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు చూడాలి. కల్తీ చేస్తే ఉరి తీయాల్సిందే, ప్రభుత్వం అధికారులు అలసత్వం వీడాలి. దిశ సర్వేలో పెళ్ళుబికిన ప్రజాగ్రహం. అయితే దిశ పేపర్ వాళ్ళు ఒక సర్వే పెట్టిరు. సర్వే పెడితే ఏం చేసిర్రు? కల్తీ ఘటనలో ఉరిశిక్ష సరైనదని భావిస్తున్నారా అంటే అవును, కాదు, తెలియదు. అవును అని చెప్పేసి 63%, కాదు అంటే 27%, తెలియదు అంటే 9%. అంటే కల్తీ వస్తువుల మీద ఈ 27.4 ఎవరైతే ఉన్నారో ఉరిశిక్ష కరెక్ట్ కాదని అనేటోళ్ళు, వాళ్ళకు అవగాహన లేదు. ఎందుకంటే ఆ కల్తీ ఆహారం తిన్నప్పుడు దాని బారిన పడితే ఎంత అనారోగ్యం పాలవుతాము, ఎన్ని అనర్థాలకు దారితీస్తుంది అనేది వీళ్ళకు అవగాహన లేదు. వీళ్ళకి అవగాహన ఉన్నది కాబట్టి 63% ఉరి సరైనదే అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కల్తీ ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ రావచ్చు, రకరకాల రోగాలు రావచ్చు, ఏదైనా జరుగుతుంది. ఆ బారిన పడ్డోనికి ఆ బాధ, ఆ నొప్పి తెలుస్తుంది. వాస్తవానికి ఈ కల్తీ గురించి మాత్రం ఖచ్చితంగా ఇటువంటి చెయ్యాలి. ఇటువంటి కఠినమైన చట్టాలు తీసుకొస్తేనే నేరాలు అదుపులోకి ఉంటాయి. ఇక్కడేంది, శోభనానికి ₹90 లక్షలు, తొలి రాత్రి వరుడికి షాక్ ఇచ్చిన వధువు. 90 లక్షల ఇదేందో కథ. కొత్తగా పెళ్ళైన వరుడికి ఫస్ట్ నైట్ రోజున వధువు ఊహించని షాక్ ఇచ్చింది. శోభనం కావాలంటే 90 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనికి వరుడు ఒప్పుకోకపోవడంతో వధువు కుటుంబం మరో ప్లాన్ వేసింది. దీంతో వరుడు ఫ్యామిలీ ఒక్కసారిగా కంగు తిన్నది. ఇదేన్నో చూద్దాం ఆగా, అసలు ఏం జరిగింది ఇది. శోభనం కోసం వధువు డిమాండ్, వరుడు నిరాకరించడంతో సజీవ దహనానికి ప్రయత్నం. ఓయమ్మ. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో అత్యంత భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. శోభనం జరగాలంటే ₹1,00,000 ఇవ్వాలని వధువు డిమాండ్ చేసింది. కాదనడంతో సజీవ దహనం చేసేందుకు అమ్మాయి కుటుంబ సభ్యులు యత్నించడం కలకలం రేపింది. వరుడి సోదరి ముస్కాన్ సింగ్ వివరాల ప్రకారం గత ఏడాది ఏప్రిల్ 29న ఆగ్రాకు చెందిన యువకుడికి కల్పన అనే యువతితో ఘనంగా వివాహం జరిగింది. అనంతరం శోభనం కోసం వధువరులను గదిలోకి పంపారు. అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. శోభనం జరగాలంటే 90 లక్షలు ఇవ్వాలని వధువు వరుడిని డిమాండ్ చేసింది. అంత పెద్ద మొత్తం ఇవ్వలేనని వరుడు స్పష్టం చేయడంతో వధువు మరుసటి రోజే తనకు శోభనం వద్దంటూ పెళ్లిలో పెట్టిన నగలు తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. కాగా డబ్బులు డిమాండ్తో మొదలైన ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. వధువు కుటుంబ సభ్యులు వరుడు ఇంటిపై దాడులు చేయడం, వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడడం మొదలుపెట్టారు. బాబా 90 లక్షలు డిమాండ్. మరి ఎక్కడ పోతున్నది సమాజము? ఏందంటే గతంలో ఓడలు బండ్లైతే, బండ్లు ఓడలైతే అంటే గతంలోనేమో ఈ మగోళ్ళు వాళ్ళని చంపుకుంటూ తిరుగుతుండే. ఇప్పుడు ఉల్టా అయిపోయింది. ఇప్పుడు పరిస్థితులు తారుమారైనాయి. అందరూ కూడా జర జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది.